ఒంటరిగా ఈ వ్యక్తి ఇంటికి నడుచుకుంటూ పోతుంటే ఒక చోట టేబుల్ పై ఎవరో ఒక వ్యక్తి బుక్ ను చదువుతూ నవ్వుకోవడం చూసి వెళ్తుంటే తనని పిలుస్తున్నట్టు వినిపించి అటువైపు చూస్తే ఆ టేబుల్ పై ఆ బుక్ తప్ప ఇందాక చూసిన వ్యక్తి కనిపించకపోయేసరికి ఆ టేబుల్ దగ్గర పోయి ఆ బుక్ ని తీసుకుని సైలెంట్ గా తన బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. తన బ్యాగ్ లో నుంచి వస్తువులు తీసుంటే తనకి ఇందాక టేబుల్ పై దొరికిన బుక్ ని తీసుకుని పక్కన పెట్టి ల్యాప్టాప్ లో కాసేపు ఆఫీస్ వర్క్ చేసుకుని అలసిపోయి సోఫాలోనే పొరగడిపోతాడు. మధ్యరాత్రి ఆ వ్యక్తికి ఏవో పీడకలు వచ్చి భయపడి సడన్ గా లేచి టైం చూస్తే రాత్రి 2 గంటలు దాటేసి ఉంటుంది. ఆ వ్యక్తి లేచి బాత్రూమ్ కి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని మిర్రర్ చూడగా దేని చూసి భయపడి వెనక్కి తిరుగుతాడు. ఇంట్లో పవర్ కట్ అవుతుంది. వెంటనే తన ఫోన్ లైట్ ఆన్ చేసి చూడగా ఒక రూమ్ డోర్ తనంతటే ఓపెన్ అవ్వడం చూసి ఆ రూమ్ లోకి భయపడుతూనే వెళ్లి చుట్టూ చెక్ చేసి చూస్తుంటే ఎవరో భయంకరంగా నవ్వుతట్టు సౌండ్స్ విని వాటిని ఫాలో అవుతూ పోయి చూస్తే తనకు దొరికిన బుక్ ఒక చైర్ మీద ఉంటుంది. ఇంకా ఎవరో నవ్వుతట్టు సౌండ్స్ విని ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ రూమ్ తలుపుల మీద ఏదో ఒక దెయ్యం జుట్టు చేతులు చూసి ఒకసారి అదిరిపడిపోయి కింద పడి స్పృహ తప్పుతాడు. కాసేపు తర్వాత కలిసి చూస్తే ఆ వ్యక్తి ఎదురుగా తనకి టేబుల్ పై దొరికిన బుక్ ముందు కూర్చొని ఉండడం చూసి మరింత భయపడిపోతుంటే అతను పొసెస్ అయినట్టు ఆ వ్యక్తి భుజం మీద దెయ్యం చేయి కనిపిస్తుంది.